తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, శ్రీ విద్యా ఉపాసకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు వేణుశ్యామ అమ్మ. అమ్మ నమస్కారం. అమ్మ, వితంతువులు ఇలా వసంత నవరాత్రులు ఇలా చేసుకోవచ్చా? చాలా మంది ప్రశ్న అడుగుతారు. మేము పూజ చేయొచ్చా అండి, అమ్మవారి ఆరాధన చేయొచ్చా, కుంకుమ పూజ చేయొచ్చా, అమ్మకి అసలు బొట్టు పెట్టొచ్చా అంటే అందరూ చక్కగా చేసుకుంటున్నారు, నాకు ఆశ ఉంది కానీ చేసుకోలేకపోతున్నాను అని కొంతమంది బాధపడతారు. ఏం చెప్తారమ్మా దీనికైతే? ఇందాక ఫస్ట్ చెప్పిన ఆన్సరే, ఆత్మకి సంబంధించిన విద్య కాబట్టి ఎవరైనా చేయొచ్చు. పైగా ఇక్కడ డౌట్ ఎందుకు వచ్చిందంటే అందరికీను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలాంటి మానవులే మీరు చేయకూడదు అని చెప్పి క్రియేట్ చేసిన డౌట్ ఇది. దాంతో పాటు లలిత సహస్రంలో కూడా సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస అని ఉంది. అనేసరికి అందరూ ఫస్ట్ వర్డే తీసుకున్నారండి. ఆ సువాసిని అంటే ఎవరుకున్నారంటే భర్త ఉండి బొట్టు పెట్టుకుని చక్కగా పూలు పెట్టుకుని ముత్తైదువులందరినీ సువాసినులు అనుకున్నారు. కానీ ఆ పక్కన ఉన్నది ఎవరు చదవలేదు. సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస అంటే అర్థం ఏమిటంటే, సువాసిని అంటే ఎవరో చెప్పేశారు అక్కడ, శుద్ధమైన మనస్సు కలదాన్ని సువాసిని అంటారు. అంటే మంచి వాసన గల స్త్రీ అని అర్థం. మంచి వాసన అంటే ఏంటి? మీలోంచి మంచి ఆలోచనలు వస్తే చాలు. అంటే కన్నింగా ఇంకోళ్ళు మోసం చేసి ఆలోచనలు కాకుండా మీరు చేసిన పని వల్ల మీకు మంచి అవ్వాలి, పక్కవాడికి మంచి అవ్వాలి. అందుకే నేను ఎప్పుడైనా చెప్తూ ఉంటాను, మీరు వింటే, ఒక కాంట్రవర్సీ కూడా మంచిదే. కానీ కాంట్రవర్సీ ఏంటంటే అయితే మీకైనా జ్ఞానం రావాలి, లేదా నాకైనా జ్ఞానం రావాలి. అంతేకాని ఎవరికి జ్ఞానం లేని కాంట్రవర్సీలతో ఉపయోగం ఏముంది అని అనిపిస్తుంది. అంటే ఒకటి ఏదైనా మనం ఒక క్వశ్చన్ అడిగామంటే అది అడిగిన వెంటనే ఇదేంటి ఇలాంటి క్వశ్చన్ అడిగారు అనిపించవచ్చు. కానీ దానికి వచ్చే ఆన్సర్ ఎప్పుడు ఎలా ఉండాలి అని అంటే, ప్రపంచానికి మేలు చేసేదాని కింద ఉండాలి. అలాంటి ఆన్సర్లు ఉన్న క్వశ్చన్స్ కనుక మనం చేయగలిగితే అది ఏమవుతుంది, అది కాంట్రవర్సీలా అనిపిస్తున్నా కూడా చాలా గొప్పగా ప్రపంచానికి అందుతుంది. అది మనం అర్థం చేసుకుంటే ఈ సువాసిని అంటే అర్థమైపోతుంది. చక్కగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆత్మతో అమ్మని అనుసంధానం చేయడమే సాధన. అంటే అది చెయ్యాలి అంటే వీళ్ళే చెయ్యాలని లేదు, ప్రకృతి అంతా చెయ్యొచ్చును. అది చిన్నపిల్లలైనా చేయొచ్చు, ముసలి వాళ్ళైనా చేయొచ్చు, భర్త ఉన్నా చేయొచ్చు, భార్య ఉన్నా చేయొచ్చు, లేక ఎవరైనా చేయొచ్చు. హాయిగా చేసుకోవచ్చు, అది కూడా ప్రేమగా చేసుకోవచ్చు. పైగా అమ్మకు బొట్టు పెడితే తప్ప, అంటే బొట్టు అన్నది మీరు తీసేశారు తప్ప ఇది ఎక్కడ శాస్త్రంలో తీసేయాలని రూల్ లేదు. అసలు నేను చాలా మంది చూసి ఎందుకు మరి ఎంత ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే అది చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావమే కదా అని అనిపించింది ఒక క్షణం. ఇప్పుడు ఎవరో పెట్టుతుంటే వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, సపోజ్, వాళ్ళకి మానేయండి, కానీ తప్పైతే కాదు. అందులో ఇంకా ఈ బయట ఉన్న స్త్రీలు పోనీ వీళ్ళని మీరు దేవతలా చూసినా వాళ్ళు అర్థం చేసుకోక పెట్టొద్దని చెప్తే చెప్పచ్చు. కానీ లలితా పరమేశ్వర్ అయితే చక్కగా మన ఒళ్ళో తీసుకుంటుంది, హాయిగా మనం పెట్టచ్చు. అందరికీ అమ్మే, అందరికి పిల్లలు ఎలా ఉన్నా అమ్మ హక్కును చేర్చుకుంటుంది కాబట్టి. అందులో నిజంగా కూడా బాధపడుతున్న పిల్లల్ని తల్లి ఎక్కువ దగ్గరికి చేర్చుకుంటుంది. మీరు చూస్తే హ్యాపీగా ఉన్న వాళ్ళని వాళ్ళు ఎలాగో హ్యాపీగా ఉన్నారు కదా అని వదిలేస్తుంది. మీరు ఇంట్లో అయినా చూడండి, అమ్మకి బాగా ఎదిగిన పిల్లల కంటే కొంచెం తక్కువగా ఎవరున్నారో వాళ్ళపైన ఆవిడ వ్యామోహం ఉంటుంది. పైగా ఈ బాగా ఎదిగిన వాళ్ళకి ఆవిడ ప్రామిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళని చూసుకోవాలి అంటే, తన తర్వాత కూడా వాళ్ళని ఒకళ్ళు చూసుకోవాలి అన్నది ఆవిడకి ఇష్టం. అంటే వాళ్ళని వదిలేయకూడదు. అది ఎంతంటే మీకు 20 ఏళ్ళు వచ్చాక కనుక, మీ అమ్మకి 20 ఏళ్ళు వచ్చాక మీరు పుడితే మీ ఆవిడ లైఫ్ అంతా పూర్తిగా ఉంటే మీకు 80 ఏళ్ళు వచ్చే వరకు ఆవిడ ఉంటుంది. అంటే ఆవిడకి మీకు 80 సంవత్సరాల కాలం మాత్రం పరిచయం. అలాంటి తల్లికి మన మీద అంత ప్రేమ ఉంటే ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి ఈ సృష్టి ఎండ ఈ వరకు విశ్వం మొత్తానికి తెల్లవ్వాలి అంటే ఆవిడ ఎంత గొప్పదైతే అవుతుంది. అందుకే ఆవిడ్ని చాలా చాలా గొప్ప నామాలు ఏంటంటే గంభీర గగనాంతస్థ అని చెప్పి, మళ్ళీ ధారాకాశ రూపిణి అని చెప్పి ఆవిడని ఎంతో గొప్పగా పొగిడాం కదా. మరి అంత గొప్పతనం నిజంగా నిలబెట్టాలి అంటే ఇలాంటివన్నీ మనం అసలు అంటే మనకున్న డౌట్లన్నీ ఆవిడ మీద పెట్టకూడదు అనిపిస్తుంది అనమాట. అందులో చూడండి, అనేక కోటి బ్రహ్మాండ జన్ని అని చెప్పేసి, మహతి మేరులు, ఇవన్నీ ఏంటంటే ఆవిడ గొప్పతనమే. ఆవిడ ఎంత గొప్పదో మనం చెప్తున్నాం ఆవిడ మీద. మరి అంత గొప్ప ఆవిడని ఆవిడ గురించి మనం వర్ణిస్తున్నప్పుడు అది మన మనసుకి ఎందుకు పెట్టుకోవట్లేదు అనిపిస్తుంది. ఎన్ని నామాలు
అందుకే లలిత చదివితే, లలిత సహస్రనామం చదివితే పూర్తిగా భలే అర్థం అవుతాయి అన్నమాట. మనసు పెట్టి చదివి అర్థం చేసుకుంటే కనుక అందులో అనంతం మనం ఒక్కటి అని చెప్పలేనన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి. దానికి తోడు ఏంటి అంటే అసలు ఆవిడ తల్లి అవడం వల్ల ఏమో అమ్మ ఏమవుతుంది అంటే మీరు ఏం తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, కానీ ఆవిడే తెలియచేస్తుంది అనిపిస్తుంది. అది ఎలా అంటే నాకు ఎప్పుడు ఒకటే గుర్తొస్తుంది లలితా శాస్త్రం చదువుతుంటే, ఎందుకంటే ప్రతిరోజు కొత్త అనుభవం ఉంటుంది లలితా శాస్త్రంతో. అంటే ఎన్నిసార్లు చదివితే అన్ని అనుభవాలు ఉంటాయి లలితా సహస్రంతో. అప్పుడు ఒకే ఒకటి ఎప్పుడు గుర్తొస్తుంది ఏంటంటే, మనం చిన్నప్పుడు కూర్చుని ఉంటాం, కూర్చుని ఉన్న వాళ్ళం లేచి అడుగుదామని ప్రయత్నిస్తాం. అంటే మనకి మనం ఇది పట్టుకుంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి అప్పుడు పట్టుకుని నడుస్తున్నప్పుడు ఆ చిన్న వయసులోనే నాకు అనిపిస్తుంది మనకి ఈగో వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏమి పట్టుకోకుండా మధ్యలో నడిచి వెళ్ళిపోవాలని ట్రై చేసి 2 అడుగులు వేసేసరికి డుబ్బుని పడిపోతాం. పడిపోగానే ఏమవుతుంది అంటే ఎవరో ఒకళ్ళు చెయ్యందించి లేపి మళ్ళీ నడిపిస్తారు. అంతేకాని అయ్యో పడిపోయిందని చెప్పేసి అమ్మ నాన్న బాధపడుతూ వదిలేరు. కానీ ఎందుకు నడిపిస్తున్నారు అని ఒకసారి ఆలోచించారు. లేకపోతే నడిచేవి తోపుడు బండ్లని ఇది వరకు ఉండేవి, ఇప్పుడేమో నడవడానికి బోల్డ్ వస్తున్నాయి. అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు పెట్టారు అని ఒకసారి ఆలోచించండి. ఎందుకు పెట్టారు అని అంటే నడవగానే కాలికి శక్తి వచ్చింది. అప్పుడు మనం నుంచుని నడవగలుగుతున్నాం ఏం పట్టుకోకుండా. నేను పడిపోతున్నాను కదా అని నడవడం మానేసాం అనుకోండి, మనం లైఫ్ లో నడవగలుగుతావా? ఆ కాలికి శక్తి వస్తుందా? అలాగే లలితా సహస్రం కూడాను మీరు తప్పు చదివినా పర్వాలేదు, అమ్మా నాకు నేను నాతో రైట్ చదివించు అని మొదలుపెట్టండి. మొదలుపెట్టి కనుక చదివారు అంటే చదవగా ఆ దేవత యొక్క శక్తి ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో అప్పుడు మనకి తెలియకుండానే మనం కరెక్ట్ గా చదువుతాం. ఎందుకంటే మీరు చదువుతున్నప్పుడు మీకు అనుభవం ఎలా వస్తుంది, ఒక్కొక్క నామానికి కొత్త కొత్త అర్థాలు ఎలా తెలుస్తున్నాయి. ఎందుకు అని అంటే ఫస్ట్ రోజు లలితా సహస్రం చదివినప్పుడు ఆ నామాల అర్థాలు వేరే, 10 సంవత్సరాల తర్వాత లలితా సహస్రం చదివినప్పుడు ఆ నామాల అర్థాలు వేరే, ఇంకా తత్వంలోకి వెళ్తున్నాం. 20 సంవత్సరాల తర్వాత చదివితే ఆ నామాలకు అర్థాలు వేరే. అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ శక్తి ఎప్పుడైతే మన లోపల పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఆవిడ నిజమైన తత్వంలోకి తీసుకెళ్లి అసలైన అర్థం. అందుకే అవి రహస్యనామాలు అయ్యాయి. రహస్యం అంటే ఏంటి, ఆ లోపలికి మీరు ఎంత బాగా వెళ్తున్నారో అంత మంత్రం శక్తి మన లోపలికి ఎంత బాగా వస్తుందో ఆవిడంటే ఏంటో అంత బాగా అర్థం అవుతుంది. అది కనుక అర్థమైతే ఇంకా వీళ్ళు చేయాలా వాళ్ళు చేయాలా, తప్పులు చదివానా రైట్లు చదివానా ఇలాంటివి ఏమీ లేవు, హ్యాపీగా చదువుకోవచ్చు. నిజం, మీరు అన్నమాట నేను 100% అని చెప్తాను, ఏకీభవిస్తాను. నేను మొట్టమొదట చదివినప్పుడు భయంతోనే అనుకున్నాను చదవటం వస్తుందో రాదో, ఎలా చదవాలో, తప్పైతే అసలు అమ్మ కోపం వచ్చేస్తుందేమో అన్న ఇదిలోనే. అలా మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే విని కొంత నేర్చుకుని ఒక్కొక్కటి చదువుతుంటే మొదటి రోజు నేను చదివిన దానికి తర్వాత మళ్ళీ నేను చదువుకుంటున్న దానికి ఎక్కడన్నా చదువుతూ వింటున్నప్పుడు అరే ఇలా చదివారా, ఇక్కడ ఇది కదా అని నాకే తెలిసిన సందర్భం, అవి చాలా సంతోషాన్ని కొత్తగా ఉంటుంది, ప్రతిసారి కొత్తగా ఉంటుంది. అదైతే అనుభవం ఉంది. ఎందుకంటే ఎప్పుడు తల్లి పిల్లలకి బోర్ కొట్టదు, నిజం, ఆనందాన్నే ఇస్తుంది. అంటే అమ్మ కొత్తగా కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కదా పిల్లల్ని. మామూలుగా మన తల్లే ఇలా ఉంటే మీరు అన్నట్టుగా సృష్టికే తల్లి అన్నప్పుడు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచిస్తే ఆవిడ గొప్పతనం మనకు అర్థం అవుతుంది. అమ్మ గురించి మాట్లాడితే ఇంకా అలా కోపం లేదు అసలు. అందరూ ఎందుకు అలా అంటారు, ఎందుకంటే మీకు ఫస్ట్ ధ్యాన శ్లోకంలోనే చెప్పారు శ్రీ విద్యాం శాంతమూర్తి సకల సురనుతాం. ఆవిడ ఏంటంటే ఎప్పుడు శాంతంగానే ఉంటుంది, బ్యాలెన్స్. అందుకే మరాళి మందగమన అని కానీ అది కూడా అంతే, ఆవిడలో ఉన్న బ్యాలెన్సే చెప్తున్నారు. అంటే అంత శాంతంగా ఉంటుంది తల్లి. ఆవిడకి అసలు కోపం లేదు. ఆ కోపం అంతా ఎవరిది అంటే ఎవరో పూజ చేసిన వాళ్ళ కోపాన్ని కాస్త పట్టుకెళ్ళి అమ్మవారి మీద రుద్దేయడం తప్పు కదా. ఏంటంటే జనరల్ గా ఏంటంటే అమ్మ ఇక్కడ చిన్న ఏమిటి అంటే ఉపాసన అంటే అర్థం ఆవిడ మనం మారడం అని. కానీ ఏంటవుతుందంటే ఉపాసకుడు మళ్ళా ఆవిడ మార్చేస్తున్నారు. అది అక్కడ ఆవిడ కోపం అని చెప్పడానికి కారణం. కానీ ఆవిడ దగ్గర అస్సలు కోపం ఉండదు. ఎందుకంటే ఆవిడ దగ్గర ఉన్నంత అఖండమైన ప్రేమ అయితే ఇంకా అది మనం చెప్పలేం. ఒక్కొక్కసారి ఏం అంటే లలిత ఉపాసన చేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈవెన్ లలిత సార్ ఆవిడ ఇచ్చే ప్రేమ ఏమనిపిస్తుంది అంటే
ఇంత ప్రేమ ఇచ్చినప్పుడు ఏడ్చేయాలని అంటే తీసుకోవడానికి కళ్ళ కూడా నీళ్ళు మనకి ఏదోలా అనిపిస్తుంది. ఏంటంటే ఎప్పుడు తీసుకోవడమేనా, నీకు ఏమి ఇవ్వగలుగుతున్నావు అమ్మా నేనేమి మేము అని. ఇవ్వలేకపోతున్నాము అని. ఆ స్థితి ఏదైతే ఉందో, ఆ భావస్థితి, ఆ స్థితిలోకి మాత్రం తప్పకుండా లలిత ఉపాసకుడు ఏదో ఒక రోజు వెళ్తాడు. అలా వెళ్ళిన వాడికి ఇంక కోపం ఏమిటి అసలు? శాంతం అయిపోతారు. శాంతం. ఇంకే ఆ శాంతమూర్తిని చూస్తేనే శాంతం. ఇంకే నిజంగా కూడా రాగద్వేషాలు ఉండవు. మీకు ఎప్పుడైనా ఏదో చాలా మనసు స్థిమితంగా లేదు, బాధగా ఉంది, ఒక గుడికి వెళ్ళి అలా దేవుణ్ణి చూడగానే శాంతం వస్తుందా రావట్లేదా? ఖచ్చితంగా వస్తుందమ్మా. మరి అంత మనం బాధగా ఉండి ఆ గుడికి వెళ్ళగానే ఎందుకు మనకి శాంతం వస్తుంది? లేకపోతే ఒక అమ్మవారి ఫోటో చూడండి, ఒక విగ్రహం చూడండి, అవి చూడగానే మనకి ఎందుకు శాంతం వస్తుంది? ఏదో మాయలాగా ఇలా తీసేసినట్టు పోతుంది ఆ కష్టం పోతుంది ఆ అంతా. కాసేపు. ఎందుకు అని అంటే అక్కడున్న మంత్రశక్తి, లేదా ఈ చూడండి మీకు ఎప్పుడైనా ఏదైనా ఒక ఉపాసకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ ప్రశాంతత ఏంటి అంటే ఆ దేవత యొక్క శక్తే కదా. అవును. ఆ శక్తి మన లోపలికి తెచ్చుకోవాలి తప్పితే ఇన్ని డౌట్లు పెట్టుకుని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సపోజ్ చూడండి, అటువైపు కాంతి ఉంది, ఇటువైపు మీరున్నారు, మీరు గోడ కట్టేసుకున్నారు, కాంతి ఎలా వస్తుంది? లోపలికి రాదుగా. ఆ గోడ పడగొట్టాలి అంటే ఇలాంటి అనుమానాలన్నీ వదిలేసి ప్రశాంతంగా, ఎందుకంటే మీరు మురికిలో పడిపోయి ఉన్నారనుకోండి, మీ అమ్మగారు ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళి చక్కగా పట్టు చీర నగలు కట్టుకుని వచ్చారు, అప్పుడే దిగారు కారులో, దిగేసరికి మీరు పడిపోయి ఉన్నారు, మీరు ఏడ్చుకుంటూ పడిపోయి ఉంటే మీ అమ్మ ఆగమ్మా ఏడుస్తూ కాసేపు ఇక్కడ ఉండు నేను బట్టలు మార్చుకుని వస్తానంటుందా? ఆవిడున్న పరిస్థితిని మర్చిపోయి వచ్చి మిమ్మల్ని కౌగిలించుకుని ఫస్ట్ మీ ఏడుపు ఆపుతుందా? అది ఎంత నేను చెప్పినట్టు ఇందాక 80 సంవత్సరాల తల్లికి ఎంత ప్రేమ, మరి అలాంటప్పుడు ఆ జగన్మాతకి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది? ఆవిడకి కోపం ఎక్కడుంది అసలు? ఆవిడ మన ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది. దానికి తోడు ఏంటంటే ప్రకృతి స్వరూపమై ప్రతి క్షణం మనకి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది. ఆ ఇచ్చిన దాన్ని మనం తీసుకోలేకపోవడం మన తప్పు తప్పితే ఆవిడ ఇవ్వడంలో అసలు లోపం లేదు. అందుకే అమ్మ సృష్టిలో అసలు లోపం లేదు, ఉన్న లోపం అంతా మన బుద్ధిలోనే ఉంది. మన బుద్ధిలో ఉన్న లోపాన్ని తొలగించుకుంటే చాలు ఆ సృష్టి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. అదే లలిత అంటే. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.